ట్యుటోరియల్ని కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్ ఒకసారి కొన్ని బేసిక్స్ తెలుసుకోవచ్చు. స్కాలా కోసం ఫస్ట్ స్కాలా స్టాటికలీ టైప్, ట్రాన్స్ఫార్మ్, జేవిఎం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఫంక్షన్స్ అండ్ డైనమిక్ ఫీచర్స్. ఫస్ట్ స్టాటికలీ టైప్ అంటే ఏంటి చూసుకున్నాం. స్టాటికలీ టైప్ అంటే ఏంటంటే మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు ఖచ్చితంగా అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అని మనకు తెలియాలి. లైక్ ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది మనకు తెలియాలి. సో డేటా టైప్ డిక్లేర్ చేయాలి. సో స్కాలా అనేది కూడా స్టాటికలీ టైప్డ్, బట్ ఏంటంటే ఇట్ యూజెస్ టైప్ ఇంటర్ఫేసింగ్. సో దానివల్ల మనం డేటా టైప్ని డిక్లేర్ చేయవసరం లేదు. అండ్ నెక్స్ట్ రన్స్ ఆన్ జేవిఎం. ఇప్పుడు మనం జావా కోడ్ని స్కాలాలో రన్ చేయొచ్చు అండ్ స్కాలా కోడ్ని జావాలో రన్ చేయొచ్చు. అండ్ మనం జావాలో యూజ్ చేసిన లైబ్రరీస్ అన్నీ కూడా మనం స్కాలాలో యూజ్ చేయొచ్చు. థ్రెడ్స్ కానీ, అరేస్ కానీ, స్ట్రింగ్స్ కానీ, లూప్స్ కానీ ఇవేమీ మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సిన లేదు. మనకి జావాలో ఆల్రెడీ బేసిక్స్ తెలుసుంటే మనం స్కాలాలో ఈజీగా కోడ్ రాయొచ్చు. స్కాలా అనేది 1 monthలో నేర్చుకోవచ్చు జావా మనకి బేసిక్స్ తెలుసుంటే. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫంక్షన్స్, డైనమిక్ ఫీచర్స్ ఉంటాయి. మనకి కోడ్ రాయడానికి, స్కాలా కోడ్ రాయడానికి ఐడిఈ సపోర్ట్ చేస్తుంది. అంటే నెట్ బీన్స్ అండ్ ఎక్లిప్స్ మనం ఈ రెండింటిని యూజ్ చేసి మనం స్కాలా కోడ్ రాసేయచ్చు. స్కాలాలో టూల్. సో ఇది ఎందుకు అంటే ఇది ఓపెన్ సోర్స్ అనమాట. మనం స్కాలా ప్రాజెక్ట్స్ కానీ, జావా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం దీంట్లో రన్ చేయొచ్చు. ఇది ఒక టూల్. మనం స్కాలా కోడ్ని రాసి రన్ చేసి అవుట్పుట్ చెక్ చేయొచ్చు. సో డైరెక్ట్గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ నుంచి. బట్ ఇది డౌన్లోడ్ అవ్వాలి అంటే మన సిస్టంలో ఆల్రెడీ జేడీకే ఉండాలి. సో అప్పుడే మనకి ఇది డౌన్లోడ్ అవుద్ది. అప్పుడు మనం రన్ చేయొచ్చు ప్రోగ్రామ్ని. మన ఎక్లిప్స్ ఐడి స్కాలా కోడ్ రన్ చేస్తే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి తర్వాత ఎస్వర్స్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి స్కాలా వర్క్ స్పేస్ అని ఉంటుంది, క్లిక్ చేస్తే మనకి చూపించేస్తుంది స్కాలా కోడ్ని. సో నెక్స్ట్ నుంచి మనం స్కాలా కోడ్ని రన్ చేయొచ్చు. సో అది అండ్ నెక్స్ట్ మనం స్కాలాలో కోడ్ని ఎలా రాయాలి, దాని సింటాక్స్ ఏంటి అనేది మనకు తెలుసుకుంటే ఫస్ట్ ఇది తెలుసుకోండి. సి లాంగ్వేజ్లో కోడ్ ఎలా రాస్తామంటే ఫస్ట్ హెడర్ ఫైల్స్, తర్వాత మెయిన్ సెక్షన్, తర్వాత ప్రింట్ హలో వరల్డ్. అదే జావాలో రాయాలంటే ఫస్ట్ క్లాస్ నేమ్, పబ్లిక్ స్టాటిక్ పాయింట్, స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, హలో వరల్డ్ అని ఇస్తే మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం స్కాలాలో కోడ్ రాయాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్, తర్వాత ఆబ్జెక్ట్ నేమ్. ఇది ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ అనమాట. సో ఆబ్జెక్ట్ అనేది కీవర్డ్ స్కాలాలోని. తర్వాత ఆబ్జెక్ట్ నేమ్. ఈ డిఎఫ్ అనేది ఫంక్షన్ క్రియేషన్ అనమాట. ఇది కూడా కీవర్డ్ స్కాలాలోని. మెయిన్ అనేది మెయిన్ మెథడ్ నేమ్. ఆర్గ్స్, అరే, స్ట్రింగ్స్ అని ఉంది కదా. సో ఇది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ ప్రింట్ఎల్ఎన్ హలో వరల్డ్ అంటే మనకి ప్రింట్ అయిపోద్ది. సో మనకి తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది. రీడ్ వెల్ ప్రింట్ లూప్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఎందుకు యూజ్ అవుద్ది అంటే మనం ఇప్పుడు ఒక హలో వరల్డ్ అని లేకపోతే ఏదైనా ఒక లైన్ కోడ్ మనం ఇచ్చాము అంటే స్కాలాలో ఇన్స్టెంట్గా అవుట్పుట్ చూపించేస్తుంది అనమాట. సో అది ఈ వీడియోలో. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.